ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గట్టు రామచంద్రరావు గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇసుక బడుగులపైన పిడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. కులగణన అనేది చేపట్టి సమగ్రంగా మేము మొత్తం వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కానీ ఆ వివరాలు వెల్లడించినటువంటి వివరాలను చూస్తే మొత్తం బీసీల సంఖ్యనే తగ్గించేసింది, బీసీలకు మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ బీసీల నుంచి తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సో మొత్తం లెక్క తేల్చి 50% లోపే బీసీలు ఉన్నారని చెప్పడంతో బీసీ సంఘ నాయకులు, బీసీ మేధావులు తీవ్రంగా ఈ కులగణన పైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముమ్మాటికి తప్పుల తడక అని తేల్చేసినటువంటి పరిస్థితి. రామచంద్రరావు గారు ఏమి చెప్పింది ఆ రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలు అవన్నీ కూడా ఏ ఆధారంగా అటువంటి నెంబర్స్ ఇచ్చింది అనుకోవాలి ప్రభుత్వం? ఫస్ట్ ఆ కులగణన విషయంలోనే రకరకాల తప్పుడుగులు వేస్తూ స్టార్ట్ చేశారు. లాస్ట్కి ఒక కమిషన్ వేశారు, తర్వాత ప్లానింగ్ కమిషన్ నుంచి నడిపించారు. ఏ చేసినా దీని రెండు విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, వీళ్ళు చెప్పింది నిజమా, రెండోది పోనీ అదే అయినా అమలు చేస్తారా. ఈ రెండు పాయింట్స్ మన ముందుకు వస్తున్నాయి. ఇప్పుడు వస్తున్న అనుమానాలు ఎక్కడంటే 2014లో 51-52% ఉన్న బీసీలు 46%కి ఎట్లా పడిపోతారు, తగ్గడం ఎట్లా జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల కాలంలో కనీసం పెళ్ళైన వాళ్ళ సంఖ్య తీసుకున్నా కూడా, పోలి జననాలు చూసుకున్నా కూడా సంఖ్య పెరగాలి, తగ్గడం లేదు. జనరల్గా భారతదేశ జనాభా 1,40,00,000 అనుకుంటా అంటే పుట్టే వాళ్ళ సంఖ్య పెరిగి చచ్చే వాళ్ళ సంఖ్య తగ్గి అలా కొనసాగినప్పుడే జనాభా పెరుగుతుంది. మరి ఆ జనాభా పెరుగుతున్నప్పుడు బీసీల జనాభా చనిపోయే వాళ్ళ సంఖ్య పెరిగి పుట్టే వాళ్ళ సంఖ్య తగ్గిందా? ఎట్లా దీని సంఖ్య ఏంటి, ఈ కాలం ఇది ఎట్లా తీసుకున్నారు వీళ్ళని ఒక సమస్య. 46% అంటే ఇవాళ మైనార్టీ బీసీలను కూడా పక్కకు పెట్టినట్టయితే మైనార్టీ బీసీలు 10% ఉన్నారు, మైనార్టీ ఓసీలు 2% ఉన్నారు. కానీ ఈ 56% ఓవరాల్గా ఏం చేశారు, ఇంక్లూడింగ్ మైనార్టీ బీసీలు కలిపి 57% చూపెడుతున్నారు. కానీ వాస్తవానికి ఓన్లీ బీసీలు మాత్రమే ఇలా 51-52% 2014 లెక్కతో చూసుకున్నా కూడా ఉండి తీరాలి. దాని కనుక మనం కంపేర్ చేసుకుంటే మైనార్టీ బీసీలు కలిపి ఈ బీసీలు 61-62% రావాలి. వాళ్ళు వేసిన కమిటీలో క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. క్యాబినెట్ సబ్ కమిటీ నాయకత్వం వహించింది ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ లెక్క ప్రకారం 56% బీసీలు ఉంటే ఆ కమిటీకి నాయకత్వం వహించే బీసీలు కూడా ఎవరు లేడా? అంటే నీకు స్టార్టింగ్లోనే నీకు ఆ అహంకార బుద్ధి కనపడ్డది నీకు. అంటే ఆ కమిటీకి సబ్ కమిటీకి నాయకుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్న తర్వాత నువ్వు బీసీలకు ఏం గౌరవం ఇచ్చావు? ఎందుకని 56% ఉంటుందని తెలుసు కదా. జనరల్గా ఎక్కువగా బీసీలు 50% అబవ్ ఉందని తెలిసిన తర్వాత కూడా ఒక బీసీని ఎందుకు నువ్వు కమిటీకి చైర్మన్గా పెట్టలేదు? ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎందుకు పెట్టావు? ఈ కులగణన రిపోర్టు పెట్టింది ఎవరు? ఇది చూస్తుంటే ఓవరాల్గా రెండోది ఏంటి అంటే వాళ్ళు తెలియజేసిన కుటుంబాల సంఖ్య కూడా 1,15,00,000 సంఖ్య చూపెట్టారు వాళ్ళు. ఆ కుటుంబాల సంఖ్య కూడా 2014లో ఎన్ని ఉంటే అన్ని కుటుంబాలే ఉంటాయి. కుటుంబం మీనింగ్ ఏంటి? ఒక పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు అయిన తర్వాత ఉమ్మడి కుటుంబంలో భాగంగా కానీ లేదా మరో కుటుంబం కానీ లెక్కేయాల్సిందే. వాళ్ళు భార్యాభర్తలు రెండో కుటుంబంగా లెక్కేయాలి. అంటే 2014 నుంచి ఇప్పటిదాకా ఎవరికి పెళ్ళిలే కాలేదా? పెళ్ళిళ్ళు అయితే అసలు ఆ కుటుంబాలు ఎడిపోయినాయి. ఆ కుటుంబాల సంఖ్య ఎందుకు పెరగలేదు? 1,15,00,000 ఎందుకు ఉంటుంది? జనరల్గా ఏ పర్సంటేజ్ కొట్టుకున్నా 2014లో 1,03,00,000 చిల్లర నీ కుటుంబాలు చెప్పినా కూడా ఎందుకని అక్కడ కింద ఇచ్చేవారు ఇంటి సర్వే ప్రకారంగా 1,15,79,457 చూపెట్టారు కదా. నేను అనేది ఏంటంటే మరి ఆ విధంగా చూసినప్పుడు 10 సంవత్సరాలు ఎవరికి పెళ్లి కాలేదా? పెళ్ళి అయితే ఆ కుటుంబాలు ఎడిపోయినాయి. ఆ కుటుంబాల సంఖ్య ఈ కుటుంబాలకు ఎందుకు ఇంక్లూడ్ కాలేదు? కొన్ని కుటుంబాలు ఇంక్లూడ్ అయితే పాత కుటుంబాలు ఏమైనా మాయమైపోయినాయా? ఇవన్నీ అసలు కుటుంబాల సంఖ్యలోనే తేడా వచ్చింది. రెండోది ఏంటి, జనాభా విషయంలో కూడా, జనాభా సంఖ్య విషయంలో కూడా ఇవాళ నీకు 3.5% అసలు ఎవరు సర్వేలో లేరు అని చెప్పారు. దానికి నేను ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే మా ఇంటికి ఎవరు రాలే. నేను సర్వేలో ఇప్పుడు నేను 96% సర్వేలో నేను లేను. అంటే ఒక బీసీ తగ్గినట్టే ఆడ. ఓవరాల్గా చూసినప్పుడు ఏంటి అంటే ఈ వీళ్ళల్లో అసలు సర్వే కూడా సమగ్రంగా జరగలేదు అని. కుటుంబంకి రాలేదంటే దాదాపు 4-5 లెక్క తప్పినట్టే. సమగ్రంగా రాలేదు అని ఎవడు కూడా అన్ని ఇళ్లలోకి పోలేదు. గెస్టుల ప్రకారంగా వేసుకుంటూ పోయారు, ఆ విధంగా నడుచుకుంటూ పోయింది. అంటే ఓవరాల్గా చూసినప్పుడు తప్పుల తడక ఒకటి. దీన్ని ఎవరు కేవలం మేము కులగణన జరిపినాం, దేశంలోనే మొదటిది. అలా రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడుతున్నాడు మా తెలంగాణ కులగణన అని. నేను రాహుల్ గాంధీని సూటిగా ప్రశ్నిస్తాను. కులగణన ప్రకారంగా మేమెంతో మాకంత
అని పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు. మేమెంతో మాకంతా అన్నట్టయితే, మేము ఇప్పుడు నీ లెక్క ప్రకారం 56% బీసీలు అయినట్టయితే నీ క్యాబినెట్లో నీకు నేను ఓసీలుగా 13% చూపెట్టారు. ఆ 13% ఓసీలకు క్యాబినెట్లో 3 క్యాబినెట్ భర్తలు రావాలి, ముఖ్యమంత్రి ప్లస్ 2. మిగతా వాళ్ళు ఎవరు రాజీనామా చేస్తారు? అంటే అమలు కాడికి వచ్చేసినప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడుతున్నప్పుడు దీనికి కూడా జవాబు చెప్పాలి. ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఈ 56% అమలు చేస్తారా? ఒకటి, ఓవరాల్గా 56% తప్పు. రెండోది దాదాపు 5% తగ్గిపోయింది. రెండోది ఎప్పటి నుంచి అమలు చేస్తారు? అసలు అమలు చేస్తారా చేయరా? ఏ విషయాల్లో అమలు చేస్తారు? ఈ విషయంలో క్లారిటీ లేదు గవర్నమెంట్. రైట్, ఓకే. శ్రీనివాస్ యాదవ్ గారు, బీసీల కులగణన చేస్తున్నాం, బీసీల కులగణన మొత్తం లెక్క తెలుస్తామని చెప్పి ఇవాళ చివరికి చేసింది ఏంటంటే 50% లోపే బీసీల ఉన్నారనేది లెక్క తేల్చడం వల్ల ఏం సాధించినట్టు? స్పష్టంగా కొంచెం మనం లోతుగా చర్చకు పోతే ఏంటంటే, ఈ దేశంలో బీసీలను అంటే బీసీల లెక్కలు లేకుండా బీసీలను అవమానపరిచి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా దోపిడీ చేసిన పార్టీలు ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీలు. అవి ఏంటి అంటే, ఒకటి కాంగ్రెస్, 2 బీజేపీ. ఎక్కువ కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించింది ఎవరంటే కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఏ వ్యక్తి అయినా కూడా కాంగ్రెస్ అని చెప్తాడు. సో నేనేమంటున్నా, ఈ దేశంలో దాదాపు 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరిగినప్పుడు, జనాన్ని లెక్క పెట్టినప్పుడు, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న పిల్లుల లెక్కలు, పులుల లెక్కలు, పాముల లెక్కలు, నెమల లెక్కలు ఏమున్నాయి, ఎన్ని పిట్టలున్నాయి, ఎన్ని పాములున్నాయని లెక్కలు తీసినప్పుడు బీసీల లెక్కలు ఎందుకు చేయలేదు? ఎవరు ఆపినరు మిమ్మల్ని? ఎందుకు ఇబ్బంది జరిగింది అనేది ప్రాథమికమైన ప్రశ్న. ఎందుకంటే ఈ దేశంలో ఫస్ట్ నాశనం చేసింది, ఆగం చేసింది, దోపిడీ చేసింది, వాళ్ళని అవమానించింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ. ఎందుకు లెక్కలు చేయలేదు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. రెండో విషయం ఏంటంటే, నేను అడిగేది స్పష్టంగా మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే, ఈరోజు అడిగేది నేను రాజకీయ అవకాశం కోసం కాదు, నేను నా ఆర్థిక, సామాజిక, ఆరోగ్య, విద్య కోసం అడుగుతున్నాను. ఫస్ట్ అది చూడాలి. నన్ను ఎందుకు చూడాలి? నువ్వు నా హెమోగ్లోబిన్ ఎంత ఉంది, నా సిబిపి ఎంత ఉంది, నా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, నేను ఏం పువ్వు తింటున్నా, పొద్దున లేచి ఏం బట్టలు కట్టుకుంటున్నా, ఆర్థికంగా ఎట్లున్నా, ఎందుకు చేస్తారు? ఏ ప్రాంతంలో అయినా, ఏ దేశంలోనైనా ఒక సర్వే ఎందుకు చేస్తారంటే, అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, అక్కడ ప్రజలను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి, తర్వాత విద్యాపరంగా అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా వైద్యపరంగా అభివృద్ధి చేయడానికి, మంచి ఉద్యోగాలు చేయడానికి ఒక సర్వే చేస్తారు ఏ ప్రాంతంలో అయినా. కానీ ఈరోజు ఈ దేశంలో ఎందుకు చేయలేదు అంటే స్పష్టంగా కుట్ర ఉంది. కాంగ్రెస్కి ఏమాత్రం కూడా మొదటి నుంచి మీరు చరిత్రను అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద లేదు. ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతుండు పార్లమెంట్లో. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ మీరు 10 ఏళ్ళు గతం పరిపాలించారు కదా, మొన్ననే నువ్వు ఉన్నావు కదా హౌస్లో, ఎందుకు బీసీ జనగణన చేయలేదు? ఏమొచ్చింది? ఈ దేశంలో ఉన్న జనాలను అందరినీ గుర్తు చేసినప్పుడు ఒక కాలం పెడితే కదా, బీసీలనే కాదు, నేనేమంటున్నా, ఎవరు ఎంతున్నారు, కోమటోళ్ళు ఎంతున్నారు, బాపనోళ్ళు ఎంతున్నారు, ప్రతి ఒక్కరు ఎంతున్నారని తెలవాలి. ఏమవుతుంది? వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలవాలి కదా, కడుపులో ఆకలి తెలవాలి కదా. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలంటే నువ్వు కుట్ర ఉంది అక్కడ. ఆ రాహుల్ గాంధీ డైరెక్షన్లోనే ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిండు. దీంట్లో ఏముంటుంది? ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు బీసీల సర్వేకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏంటంటే చైర్మన్. ఎంత అవునా లేదా? ఎవరు లేరా బీసీ ఎమ్మెల్యేలు? బీసీలకు ఆ మాత్రం ఉన్న జ్ఞానవంతులు నీ పార్టీలో లేరా? నువ్వు పీసీసీ ప్రెసిడెంట్ పెట్టి నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. మరి బీసీ లెక్కలు చేయడానికి బీసీ చైర్మన్ చేస్తే ఏమైంది అంటే, నేనేమంటున్నా అంటే చిత్తశుద్ధితో చేయలేదు, కన్సెంట్ లేదు. కన్సెంట్ లేనప్పుడు ఇట్లనే ఉంటుంది సహజంగా. డీటెయిల్గా మనం చూస్తున్నాం ఇక్కడ 2014లో సమగ్ర కుటుంబ సర్వే లెక్కలు, తర్వాత 2024 ఇప్పుడు ఇంటింటి సర్వే లెక్కలు, అవన్నీ కూడా చాలా ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వని పరిస్థితి. సో చాలా వరకు ఇక్కడ జనాభా లెక్కల విషయంలో లెక్క తప్పింది, కులాల విషయంలో లెక్క తప్పింది అనేది ప్రభుత్వం ఒక తప్పులు తడకగా హడావిడిగా చేసింది. తద్వారా కాలయాపన జరిగి మళ్ళీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం కోసం 42% బీసీలకు రిజర్వేషన్ అన్నారు కదా, సో దాన్ని పక్కకు పెట్టే ప్రయత్నం అనేది దాంట్లో భాగంగానే ఈ రకంగా వ్యవహరించిందనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎస్ రామచంద్రరావు గారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, కులాల వారీగా సరే బీసీ సర్వే అన్న కూడా కులగన్న సర్వే ఇది మొత్తం, అందులో భాగం బీసీ అన్ని కులాల లెక్క అంటే నీకు ఒక బీసీ సర్వే తేలాలన్నా కూడా కులాల వారీగా సర్వే కూడా తేలాల్సింది. అంటే ఇక్కడ ఒక సర్వే జరపడం అంటే దాన్ని ఎకనామికల్గా అంటే ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చేయడం అనేది ఒక
ఒక క్రైటీరియా. అవును. దాన్ని పెట్టుకొని మాత్రమే సర్వే చేస్తారు. సర్వే అందుకు మాత్రమే ఉపయోగపడాలి. ఎందుకంటే వాళ్ళు సామాజికంగా అభివృద్ధి చేయాలి, ఆర్థికంగా అభివృద్ధి చేయాలి, రాజకీయంగా అభివృద్ధి చేయాలి. నేను అడిగేది ఏంటంటే, నువ్వు సర్వే చేసినావు, ఈ చేసిన సర్వే నీ లెక్క ప్రకారం అది తప్పులు తడకని నా వాదన, కానీ చేసే వరకైనా దీన్ని నువ్వు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎలా అభివృద్ధి చేస్తావో నువ్వు చెప్పాలి. ఇవాళ నువ్వు చర్చకు అసెంబ్లీలో చర్చ పెడతాను. ఈ చర్చలో పెట్టాల్సిన సంఖ్య ఎంత? 1+3 = 4, లేకపోతే 4+1 = 5. ఈ లెక్క కోసం కాదు, ఈ లెక్క నువ్వు చెప్పేది ఏంది. కానీ దీన్ని ఎలా నువ్వు అభివృద్ధి చేయబోతున్నావు, రాజకీయంగా నువ్వు ఏం చేయబోతున్నావు అనేది కూడా స్పష్టంగా ఉండాలి. అందుకని నువ్వు కామారెడ్డి బీసీలో కామారెడ్డి డిక్లరేషన్లో క్లియర్గా చెప్పింది ఏంటి అంటే 42% నేను రిజర్వేషన్ని నేను బీసీ కమిషన్ నుంచి నేను చేస్తానని చెప్పినాను. రెండోది కూడా ఏంటి, అందులో ఇచ్చిన ఆర్థిక హామీలన్నీ పక్కకు పోయినాయి. ఆర్థిక హామీల ప్రకారం 50 లక్షలు పెట్టి జిల్లా హెడ్ క్వార్టర్లో కమ్యూనిటీ హాల్ కట్టాలి, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఒక మార్కెట్ కాంప్లెక్స్ కట్టాలి. మరి ఈ విధంగా నువ్వు చెప్పిన హామీలన్నీ పక్కకు పోయాయి. ఎంబీసీలకు ప్రత్యేకంగా క్యాబినెట్లో మినిస్ట్రీ పెట్టాలని. ఇక్కడికి వచ్చేసరికి రాజేష్ క్లియర్గా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు వేరు విధానాలను కలిగి లేవు. ఎగ్జాంపుల్, కాంగ్రెస్ ఇన్నాళ్ళు పరిపాలించిన కాంగ్రెసు భారతదేశంలో సెంట్రల్లో ఒకటి కూడా బీసీ వెల్ఫేర్కి మినిస్టర్ లేడు. మనం అడిగినాం అనుకోని బీసీ వెల్ఫేర్ మినిస్టర్ ఎందుకు లేడని, అగో ఆయన బీసీఏ కదా అంటారు. ఆయన బీసీఏ కాదా నాకు కావాల్సింది, బీసీల కోసం మినిస్టర్ లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో బీసీ మినిస్టర్ లేడు. అదేవిధంగా బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఆల్టర్నేటివ్ పాలసీ రావాలి, బీసీల వెల్ఫేర్ కోసం మినిస్టర్ ఉండాలి, కానీ బీసీ వెల్ఫేర్ కోసం మినిస్టర్ లేడు. వాళ్ళు కూడా బీసీలనే చూపెడతారు. అంటే ఓవరాల్గా చూపెట్టినప్పుడు ఏంటయ్యా అంటే బీసీలకు వెల్ఫేర్ కోసం కాంగ్రెస్ ఏం చేయలేదు, బీజేపీ ఏం చేయలేదు. ఇప్పుడు కూడా ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డిని కమిటీ చైర్మన్ పెట్టడమే కాదు, ఇవాళ వాళ్ళు ఎమ్మెల్సీల అభ్యర్థులను ప్రకటించారు, ఒక్కడు కూడా బీసీ లేడు, మొత్తం అగ్రకులాలే. ఖచ్చితంగా అగ్రకులాలని ప్రకటించారు. కానీ అదే పార్లమెంట్ ఎన్నికలలో ఇదే మన బీఆర్ఎస్ 6 పార్లమెంటు సీట్లు బీసీలకు ఇచ్చింది, 6 పార్లమెంటు సీట్లు ఇచ్చింది. కానీ ఎందుకని ఇవాళ నువ్వు 42% డిక్లరేషన్ చేసే నువ్వు చేసిన తర్వాత కూడా ఇప్పుడు నువ్వు 56% బీసీలు చూపెడుతూ కూడా ఒక్క ఎమ్మెల్సీ కూడా బీసీకి ఇవ్వలేదు. ఎందుకని ఇవన్నీ జరుగుతూ ఉంది అంటే మాటలు బాగా చెప్పి చేతలు ఏం చేయకపోతే అది కరెక్ట్ కాదు. నువ్వు రాజకీయంగా కూడా అభివృద్ధి చేయాల్సిందే, బీసీలని ఆర్థికంగా అభివృద్ధి చేయాల్సిందే. ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి అయినప్పుడు రాజకీయంగా ఆటోమేటికలీ అభివృద్ధి అవుతూ ఉంటాడు. దీనికి నువ్వు గవర్నమెంట్ ఏం చేస్తుందో చెప్పాలి. అన్ని పార్టీలు కూడా ఖచ్చితంగా బీసీలకు ఈరోజు సపోర్ట్ చేయాల్సిన అవసరం. బీసీలే కాదు, ఎస్టీల సంఖ్య చూపెట్టారు. వాళ్ళ అభివృద్ధి కోసం కూడా ఆయా సంఖ్య రీత్యా మేమెంతో మాకంతా పెరుగుతున్న అవేర్నెస్ ఏదైతే ఉందో దీనికి మీరు ఏం చేయబోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. రైట్. శ్రీనివాస్ యాదవ్ గారు, కులగణన సర్వే అంటే అందరూ పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆ రకంగా ప్రభుత్వం ఒక నమ్మకం కలిగించాలి ముందు నుంచి. అంటే ఒక కార్యక్రమం తీసుకుంటున్నప్పుడు అందరూ తమకు తాముగా పార్టిసిపేట్ చేసే విధంగా నమ్మకం కలిగించాలి. సో దాంట్లో చాలామంది వరన్నట్టుగా మిస్ కావడం, కొందరైతే అసలు అవసరం లేదులే అని కొంతమంది. అంటే కులగణన విషయంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం కలిగించడంలోనే వైఫల్యం చెందిందా ప్రభుత్వం అనే ప్రశ్న. అంటే స్పష్టంగా అంటే ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ ఎక్కడైనా జనాభా లెక్కలు చేస్తున్నప్పుడు ఈ స్పష్టంగా ఎందుకు వ్యవస్థ చేస్తారంటే ఇంత ముందు అన్నగారు చెప్పినట్టు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయడం కోసం స్పష్టంగా చేస్తారు. నేనేమంటున్నా, మీరు ఏదైతే ఈరోజు ఈ జనగణన అనేది స్టార్ట్ చేసింది కదా, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఏం చేసింది? 65 ఏళ్ళు, దాదాపు 6 దశాబ్దాల పైన తెలంగాణ ధ్వంసమైపోయింది. పరాయి పాలనలో ఆగమాగమైపోయిన తెలంగాణను ఒక పథకాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం, సామాజికంగా ముందుకు తీసుకుపోవడం, రాజకీయాల అవకాశం కల్పించడం కోసం సమగ్ర సర్వే చేసి దాన్ని ముందు పెట్టుకొని ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళకు పథకాలు రచించింది. అదే కళ్యాణ లక్ష్మి, అదే షాది ముబారక్, అదే పింఛను, అదే రైతు బంధు, అవే మిషన్ కాకతీయ, అవే నీళ్లు. పథకాలను నువ్వు రచించడానికి, పథకాలను పంచడానికి ప్రభుత్వం చేసే ప్లాను. కానీ నువ్వు ఈరోజు ఆల్రెడీ సమగ్ర సర్వే సంబంధించిన డేటా నీ ఆఫీసర్ల దగ్గర ఉంది, నీ ఎంఆర్ ఆఫీస్లో ఉంది, ఆర్డీఓ ఆఫీస్లో ఉంది, కలెక్టర్ ఆఫీస్లో ఉంది. ఆ డేటాను తీసుకొని నువ్వు చేయాలి. ఒకటి నువ్వు సరే, ఇప్పుడు మళ్ళీ నువ్వు కొత్త సర్వే చేసి నువ్వు ఏం చెప్పదలుచుకున్నావు? గతంకే కంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు తగ్గుతుందా జనాభా, పెరుగుతుందా? న్యాచురల్గా పెరిగితే ఎట్లా పెరగాలి అనే లెక్కలు ఉండాలి కదా. కాబట్టి నేనేమంటున్నా, స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఒక డిక్లరేషన్ చేసి ఆ డిక్లరేషన్ మీనింగ్ తెలియకుండానే ఈరోజు జనాభా లెక్కలు చేసింది. అందుగురించే ఈరోజు దేశంలో స్పష్టంగా రాష్ట్రంలో దాదాపు బీసీలను మనుషుల్లాగా చూడకుండా చేసిన పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా, ఒక్క జనాభా ఇప్పుడు బీసీ లెక్కలను ఎందుకు అంటున్నారండి మీరు? దీన్ని బీసీ లెక్కలను ఎందుకు మీరు ఫోకస్ చేస్తున్నారు? జనాభా లెక్కలు,
జనాభా యొక్క ఆర్థిక రాజకీయ సమీకరణలు. కాబట్టి అది చెప్పండి మీరు ఫస్ట్. అంతే. బాపనోళ్ళు చిక్కడపల్లిలో ఎవరు పిండం పెడతారా అని పొద్దునట్టు ఆడ కూర్చుంటారు. వాళ్ళ లెక్క కూడా తెలవాలి, వాళ్ళ కడుపు ఆకలి కూడా తెలవాలి. ఎందుకు తెలియవద్దు వాళ్ళకి కూడా తెలవాలి. సంచార జాతులకు తెలవాలి, పేద కౌంటర్ల లెక్కలు కూడా తెలవాలి. ఎందుకు తెలియవద్దు? తెలవాల్సిన బాధ్యత ఉంది కదా, తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇంకోటి రాజకీయం అంటుంది, నేను స్పష్టంగా చెప్తున్నా. ఈరోజు 42% ఇస్తావా, 50% ఇస్తావా, నాన్ సెన్స్. ఎందుకంటే ఆల్రెడీ సర్పంచులు ఎంత రావాలో బీసీలు అంతకంటే ఎక్కువ ఆల్రెడీ రాజకీయ సామాజికంగా ఆర్థికంగా బలపడి దాటి వస్తున్నారు. కాబట్టి నువ్వేది ఇచ్చేది ఇప్పుడు? నువ్వు ఒకవేళ 12,664 గ్రామ పంచాయతీలలో 50% అంటే అంతకంటే ఎక్కువ సర్పంచ్ పోటీ పడే స్థాయిలో ఈరోజు బీసీలు వచ్చిండ్రు. ఎట్లా వచ్చిండ్రు? వాళ్ళు కష్టపడ్డారు, నిలబడ్డారు, ఆర్థికంగా ముందుకు వచ్చారు. నువ్వు ఇప్పుడు అన్నట్టు మంత్రి పదవులు 3 తీసుకోవాలి కదా, నువ్వు ఎందుకు 6 తీసుకున్నావు? 6 ఎంపీలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందిగా, నువ్వు ఇవ్వాలి కదా. ఇక్కడ ఎమ్మెల్సీలు 3 ఒకే సామాజిక వర్గానికి ఎట్లా నువ్వు వస్తావు? ఇది లెక్క కదా, ఇది వేరాలి కదా. నువ్వు ఊరికే పీసీసీ ప్రెసిడెంట్ బీసీని పెట్టి నువ్వు ముఖ్యమంత్రి ఇవ్వు. మరి నువ్వు అంతకుముందు కూడా డి శ్రీనివాసులు చేసినావు కదా, అంతకుముందు పొన్నాల లక్ష్మణ్ చేసినావు కదా, అంతకుముందు చాలా మందిని నీ పార్టీలో బీసీ పార్టీ ప్రెసిడెంట్ చేసినావు కదా. కానీ ముఖ్యమంత్రి సీట్ ఇవ్వాలి కదా. నువ్వు రాజకీయ అధికారం ఎవరి దగ్గర ఉంటుంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది, పార్టీ అధ్యక్షుని దగ్గర ఉండదు. పార్టీ నిర్మాణంలో ఉంటాడు, పార్టీ పనిలో ఉంటాడు. అంటే నేనేమంటున్నా అంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఓట్లను తెచ్చుకునే అధికారం వచ్చింది. ఈరోజు మళ్ళా బీసీలను మోసం చేస్తున్నది. ఇది దేశంలో జరుగుతున్నది. ఈరోజు దేశంలో ఏ బీసీ పార్టీని బతకనీయకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ, బీసీలను అండదొక్కింది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా బీజేపీ పార్టీ ఈరోజు నేను బీసీని 45 ఇంచుల షాతి అని చెప్పింది కదా, మరి ఎందుకు లెక్క బీజేపీ పార్టీ? ఎందుకు మాట్లాడతారు బీజేపీ పార్టీ? ఇప్పుడు నేను అనేది ఏంటంటే 2011లో ఏదైతే నేషనల్ సర్వే జరిగిందో అప్పటి నుంచి ఇప్పటిదాకా మనం అంచనా వేసుకుంటే ప్రతి సంవత్సరం జనాభా 1.35% పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరానికి 1.35% జనాభా పెరుగుతుంటుంది. జనాభా 1.35% పెరిగినప్పుడు బీసీల సంఖ్య అలాగే పెరుగుతుంటుంది, నీ ఎస్సీల సంఖ్య అలాగే పెరుగుతుంటుంది, ఎస్సీల సంఖ్య అగ్రకులాలతో కూడా ఆ విధంగా ఓసీల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ పెరిగిన లెక్కలను తీసుకున్నా కూడా ఇవాళ 1.35% పెరిగిన జనాభా అదేవిధంగా లెక్కేసుకుంటూ వేసినా కూడా ఇవాళ 63-64% ఉండాలి ఓవరాల్గా బీసీల సంఖ్య. ఆ సంఖ్య ఎలా తగ్గుతూ వస్తుంది? అదేవిధంగా బీహార్లో సర్వే చేశారు. బీహార్ సర్వేలో బీసీల సంఖ్య దాదాపు 63 పైన, అబౌవ్ 63 పైన ఉంటుంది పర్సెంట్. 63.14% బీహార్లో బీసీలు ఉన్నారు. మరి ఆ రాష్ట్రంలో బీసీలు ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో బీసీలు ఎందుకు తగ్గారు అనే దానికి మేము జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గతంలో బీసీల సంఖ్య ఇక్కడ ఉన్న దాన్ని బట్టి పెరుగుద్దా తగ్గుద్దా అన్నప్పుడు ఆ లెక్క ప్రకారం జనరల్గా 1.35% చేసుకుంటూ పోయినా కూడా ఇవాళ 63%, 64% బీసీలు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకని తగ్గింది? 52% రావాల్సిన బీసీలు 46%కి ఎందుకు వచ్చారు? సుమారు 5-6% ఎందుకు తగ్గారు బీసీలు అంటే ఇందులో కాన్షియస్గా కేవలం ఊహల్లో దీన్ని చేశారు తప్ప సమగ్రంగా నీకు సర్వే జరగలేదు. సమగ్రంగా సర్వే జరగనప్పుడు సమగ్రంగా నీకు న్యాయం జరగదు. వీళ్ళకు ఆ బలహీన వర్గాలు ఎస్టీ, ఎస్సీ, బీసీలకు న్యాయం జరగాలి అంటే స్పష్టంగా మేమెంతో తేలితేనే మాకెంతో తేలుతుంది, ఓ ఫైట్ జరుగుతుంది, అవేర్నెస్ పెరుగుతుంది. మేమెంతో ఉన్నప్పుడు మాకెందుకు రాదు అని ఒక ఫైట్ జరుగుతుంది. ఆ ఫైటే నీకు సమస్యల్ని సాధించి మైనార్టీ బీసీలను కలిపితే 50% దాటింది కదా అనేటువంటి లెక్క ఏమైనా ప్రభుత్వం మైనార్టీ బీసీలను కలిపితే ఆటోమేటిక్గా 64% రావాలి. అదే కదా, మళ్ళీ 6% పెరగాలి. ఇప్పుడు 56%, 56.55%, దాన్ని మళ్ళీ నువ్వు 6% కలిపితే నియర్లీ 63% బీహార్లో ఉన్నట్టుగా ఇది ఖచ్చితంగా రావాల్సిందే. బీహార్లో 63% అంటే ఇక్కడ మైనార్టీ బీసీలను కలిపినప్పుడు ఇక్కడికి వస్తుంది. మైనార్టీలలో ఓసీల పర్సంటేజ్ ఎంత ఉంటుంది? 2% ఉంటుంది. ఆ 2% ఓటీలు 13% ఓసీలతో కలిపితే 15% ఓసీలు అవుతారు. ఆ ఓసీల సంఖ్య బీసీలకు ఎట్లా మేమంతా మామంతా అడిగినట్టుగా ఓసీలకు కూడా వాళ్ళెంతో వాళ్ళకంత ఇవ్వాల్సిందే, దాని కాదనేది లేదు. వాళ్ళు ఎంత ఉన్నారు? 15% ఉన్నారు. 15% ఉండాలి. మరి 3 ఎమ్మెల్సీ సీట్లు వచ్చినట్టయితే ఎమ్మెల్సీలలో ఆ 50% చూడాలి కదా. ఓవరాల్గా నీకు ఓసీలకు ఎందుకు పోతున్నాయి అంటే ఇవాళ ఏంటి? సామాజికంగా ఆర్థికంగా పెరిగిన అగ్రకులాలు ఏవైతున్నాయో ఏ పార్టీ అయినా సరే గెలుపు గుర్రాలు అనే పాయింట్లో వాళ్ళని తీసుకుంటా ఉన్నారు. ఆ గెలుపు గుర్రాలని నువ్వు ఎలా లెక్కేస్తున్నావు? సామాజికంగా ఆర్థికంగా బలంగా లేరు అని. మమ్మల్ని ఎందుకు బలపరచవు? బీసీలుగా మీ పర్సంటేజ్ ఉన్నప్పుడు మమ్మల్ని ఆర్థికంగా బలపరిచినట్టయితే, మమ్మల్ని సామాజికంగా గుర్తింపు తెచ్చినట్టయితే మమ్మల్ని కూడా గెలుపు గుర్రాలుగా లెక్కెత్తేగా ప్రతి పార్టీ కూడా. అక్కడ మాకు నష్టం జరుగుతుంది, రాజకీయ అభివృద్ధికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితమైన లెక్క తేలాలి. అది కులాల వారికి కూడా తేలాలి. ఎందుకంటే నేను చెప్తున్నాను 80% అంటే 85 కులాలలో బీసీలలో ఇప్పటి వరకు వార్డు మెంబరు కూడా గెలవని బీసీ కులాలు 85 పైన ఉన్నాయి.
అంటే ఇలాంటిది కులాల వారికి కూడా రావాలని వాళ్ళు కూడా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. కానీ నేను అడిగేది ప్రభుత్వాన్ని సమగ్రంగా మీరు ధర్మ జరుపుకుంటే కులాల వారికి కూడా లెక్క చెప్పాలి, ఈ సంఖ్య ఎందుకు తగ్గిందో చెప్పాలి, దీని అన్నిటిని కూడా ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీ చెప్పగలిగితేనే నువ్వు చేసిన దానికి. ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పుడు ఈ లెక్కే తప్పితే లక్ష్యం కూడా తప్పిపోతుందిగా. లెక్క తప్పింది, లక్ష్యం కూడా తప్పింది. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎంతోమంది టీ న్యూస్ ప్రేక్షకులు చూస్తున్నారు. ఏ ఊరికన్నా పోండి రాజేష్ గారు, 12,664 గ్రామాలు నియర్ బై ఉన్న గ్రామాలు ఏ ఊరికన్నా పోండి, 50% బీసీలు స్పష్టంగా కనిపిస్తారు కదా. ఏ ఊరికన్నా పోండి, అందరం విలేజ్ల నుంచి వచ్చిన వాళ్ళమే. దాదాపు ఏ ఊర్లో నడిబొడ్డు మీద రచ్చబండ కాడ కూర్చున్నా బీసీలు మొత్తం 50%, మినిమం 50% ఉంటారు కదా. మాక్సిమం 60-70% ఉన్న ఊర్లు కూడా ఉంటారు. 50%, మరి 50% ఉంటే 46% ఎట్లా వచ్చింది భయ? నాకు లెక్కలు అర్థమైతే లేవు. అంటే ఇక్కడ కుట్ర దాగి ఉన్నది, కుట్ర దాగి ఉన్నది అనేది మనకు స్పష్టంగా ఈరోజు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే వ్యతిరేకిస్తున్నారు. అన్ని కుల సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. నిన్ను ఎవరైనా అప్రిషియేట్ చేస్తుండా భయ్? నిన్ను ఎవరైనా ఒప్పుకుంటున్నాడా? 46% కూడా ఒప్పుకుంటాడా? నీ కాంగ్రెస్లో ఉన్న సర్పంచ్లు ఉన్న ఊళ్ళలో పోయి కూర్చోను, ఏ ఊర్లో కూర్చున్నా 50% ఉంటుంది కదా. ఎట్లా నువ్వు ఇట్లా మోసం చేస్తావు? అంటే నేను హామీ ఇచ్చిన కాబట్టి లెక్కలు చేసినా అంటే అక్కడ పడేసిన. నీ రాహుల్ గాంధీకి 60 సంవత్సరాలలో ఆయన నాయనమ్మ పరిపాలించింది, ఆయన ముత్తాత పరిపాలించిండు, వాళ్ళ అయ్య పరిపాలించిండు, వాళ్ళ అవ్వ వెనకాల ఉండి పరిపాలించింది, లెక్కలు చేయలేదు. ఈరోజు నువ్వు వచ్చి ఈరోజు దేశ్ కా నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు చేయలే నువ్వు? నీకున్నదా ఏమన్నా? ఈరోజు మాట్లాడితే ఎడబెట్టుకుంటాడు తలకాయ తీసుకుపోయి. ఏం మాట్లాడుతున్నాడు? వట్టిగా మాట్లాడితే అయిపోతుందా? కాబట్టి రేవంత్ రెడ్డి ఈరోజు బీసీ కులాల ఒక ఘర్షణ వాతావరణం లేపి లెక్కలు తప్పు చేసి సైకలాజికల్గా మానసికంగా మీరు ఇంకా తక్కువనే ఉన్నారు, మేమే ఉన్నామని మాట్లాడే ఆలోచనలో ఈరోజు ఆ ప్రభావితం చేసే ప్రయత్నంలోనే మ్యాథమెటిక్స్ లెక్కలు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు ఆ మ్యాథమెటిక్స్ లెక్కలు తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ ఉన్న సమాజం చైతన్యమైనంత సమాజం. సో కాబట్టి అర్థం చేసుకుంటది, నువ్వు బూటకమైన హామీ ఇచ్చి వచ్చినావని అర్థమవుతుంది. కాబట్టి కర్రు కాల్చి వాత పెట్టే రోజు నీకు తప్పకుండా కర్రు కాల్చి వాడ పెడతాడు. ప్రభుత్వం తేల్చినటువంటి బీసీ లెక్క పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఎవరు కూడా దీన్ని స్వాగతించని పరిస్థితి. సో బీసీల లెక్కను పూర్తిగా ప్రభుత్వం తప్పుడు లెక్కగా చూపించి బీసీలను తక్కువ చేసి చూపిస్తున్నటువంటి ఈ వైనాన్ని బీసీ సంఘ నాయకులు, బీసీలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇవాళ మరి ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కూడా ఉంటుంది. దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతుందో చూడాలి. సర్వే అంతా కాకి లెక్కలే, కులగణన పట్ల చేసినటువంటి ఆ రిపోర్ట్ ఏవైతే ప్రభుత్వం ఇచ్చిందో, ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీల లెక్కను తగ్గించి చూపిస్తుంది ప్రభుత్వం. బీసీలకు ఏవైతే కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థలో 42% రిజర్వేషన్ అని చెప్పిందో దాన్ని పూర్తిగా పక్కదారి పట్టించేందుకు, దానిపైన కాలయాపన చేసేందుకు ఈ రకంగా ఒక తప్పుడు లెక్కను బయటపెట్టింది అన్నటువంటి విమర్శలు వస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోరాటం ఆపేది లేదు అంటూ కూడా ఎమ్మెల్సీ కవిత కూడా స్పష్టం చేశారు. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు. యాక్చువల్లీ ఇంకొక విషయం ఏంటంటే, అసలు లెక్కలు చేయడానికి వీళ్ళకేమీ అధికారం ఉందండి? నేను మౌలికమైన ప్రశ్న అడుగుతున్నా, నాకేం తెలియక అడుగుతున్నా. ఈరోజు లెక్కలు ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. నువ్వు చేస్తే ఏమవుతుంది భయ్? నువ్వు పోతావు, ఇంకోటి ఎవరో ఒక పటేలో ఇంకొకలో పోయి కోర్టులో కేసేస్తారు, ఏమవుతుంది? అది అయిపోతుంది. 50% స్లాబ్ దాటొద్దని ఉంది కదా ఒక తమిళనాడు తప్ప. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎవరు చేస్తారు? నేషనల్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. ఎంపీ ఎలక్షన్లు ఎవరు చేస్తారు? నేషనల్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు ఎవరు చేస్తారు? స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. మరి ఈరోజు జనగణన ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. నువ్వు కేంద్ర ప్రభుత్వం చేస్తేనే కదా. ఈ పక్కన ఉన్న మహారాష్ట్రలో, పక్కన ఉన్న కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఏమైంది? పోయి సంతకాలలో దాగి ఉన్నాయి పేపర్లని. అక్కడ బీహార్లో చేసింది, ఏమైంది? సంతకాలు దాగి ఉన్నాయి. ఈరోజు నువ్వు ఈడ కూడా చేసినావు, ఏమైతే దీంతో ఎట్లా పోతావు నువ్వు ముందు? ఈరోజు 50% నువ్వు 42% ప్లస్ ఎస్సీ ఎస్టీలు కలిపితే 67-70% పోయినాక నువ్వు ఎట్లా దీన్ని అమలు చేస్తావు? అంటే అప్పుడు ఎవరినో ఒకరిని మళ్ళీ నువ్వు పెట్టి ఒక ఆయనను కోర్టులో వేయించి ఇది కోర్టులో ఉంది కాబట్టి నాకు సంబంధం లేదు కాబట్టి అనేది పోతావు. మరి ఇదే లక్ష్యము నువ్వు లేనప్పుడు మరి ఏ లక్ష్యం కోసం చేసినట్టు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా. అంటే నేనేమంటున్నా, స్పష్టంగా జనగణన జరిపిన విధానం ఏదైతుందో అది తప్పుగా సైంటిఫిక్ లేకుండా ఉన్నది. దీని ఆధారంగానే ప్రభుత్వం ముందుకెళ్తే ఎట్లా పోతుంది? ఏ లెక్కన పోతుంది అంటున్నా నేను. 42% ప్లస్ ఎస్సీ ఎస్టీ కలిపితే ఎట్లా పోతుంది? కోర్టు పోతుంది. కోర్టు ఏమంటది? నువ్వు ఎట్లా పోతావు? కాన్స్టిట్యూషన్ మార్చాల్సింది, కాన్స్టిట్యూషన్ చేంజ్ చేసుకోవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. నువ్వు 60 ఏళ్ళు ఉన్నావు కదా భయ్, మరి నువ్వేం చేసినావు? నువ్వు 10 ఏళ్ళు వచ్చినావు కదా, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? నువ్వు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది విషయాన్ని చేయకుండా, రాజ్యాంగాన్ని సవరించుకోకుండా రిజర్వేషన్లు ఎట్లా ఇస్తావు? అసలు లెక్కలే లేవంటుంది కదా అక్కడ. నువ్వు లెక్కలు లేకుండా రాజ్యాంగాన్ని ఎట్లా సవరిస్తావు? అంటే ఇది అంతా ఒక కపట ప్రేమ,
కుట్ర, మోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా శాస్త్రీయబద్ధంగా లెక్కలు జరగాలి, శాస్త్రీయబద్ధంగా ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి లెక్కలు జరగాలి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా చేసింది. రేవంత్ రెడ్డి మాట్లాడిండు, మా రెడ్లల్లో కూడా పేద రెడ్డి వస్తే ఒక దిక్కు పంపుతాం, బాగా బలిసిన రెడ్డి వస్తే ఒక దిక్కు పంపుతాం. నేనేమంటున్నా, ఈరోజు రెడ్లంతా ఉన్నంత పోయిన వాళ్ళు ఏం లేరు. ఈ రోజు ఆటో నడుపుకునే రెడ్లు కూడా ఉన్నారు, కూలికి పోయే రెడ్డి కూడా ఉన్నాడు. అరే ఆయన కడుపు ఆకలేందో తెలవాల భయ అంటున్నా నేను. నా ఒక్క నాకలు ఎందుకు తెలవాలి నాకు? నేను గొల్లోళ్ళది, కుటుంబంలోది, గౌండ్లోళ్ళది, సారోళ్ళది, అవసరంలో ఎందుకు తెలవాలి? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడిది, నీకు ఓటేసిన ప్రతి ఒక్క పౌరుడిది, ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడిది, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పౌరుడి ఆకలి లెక్కలు తెలవాలంటే నువ్వు లెక్క స్పష్టంగా శాస్త్రీయబద్ధంగా చేయాలి. అశాస్త్రీయంగా చేసి ఆగమాగం చేసి కులాల మధ్యలో కొట్లాట కదా ఇప్పుడు కులాల. ఇంతకుముందు రెడ్డోళ్ళు పక్కన పొలం ఉంటే బావ అక్కను పిలుచుకునేటోళ్ళు. నువ్వు ఇప్పుడు పంచాయతీ చేయదలుచుకున్నావా? నువ్వు పంచాయతీ పెట్టదలుచుకున్నావా? నువ్వు పేద రెడ్లు లేరా? పేద కోమటోళ్ళు లేరా? పేద బాపనోళ్ళు లేరా? చెప్పినా కదా, చిక్కడపల్లిలో ఇప్పుడు మైకు పట్టుకొని పోదప్ప దాదాపు 1000 మంది బాపనోళ్ళు అలా కూర్చొని ఉంటారు. ఎవరైనా తద్దినాలో వెళ్తే పోదామని కూర్చొని ఉంటారు. పొద్దున 6 గంటలకే కూర్చొని ఉంటారు. మరి వాన ఆకలి లెక్క తెలవాలి. ఆయన బ్రాహ్మణుడు అని నువ్వు అవతల పడేస్తావా? నువ్వే చెప్పినావు కదా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి చెప్పిండు, మా దాంట్లో కూడా పేద రెడ్డి వస్తే మేము అవతల దాంట్లో పంపిస్తాం, జర బలిసిన రోడ్డు వస్తే పెద్ద బాటిల్ పెట్టి ఇటు కూర్చోబెడతామని రేవంత్ రెడ్డి చెప్పిండు, మనం చెప్పలే. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆకలి లెక్కలు తెలవాలి, ఆర్థిక పరిస్థితి తెలవాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. ముఖ్యమంత్రి అంటే ఓన్లీ ఒక సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి కాదు, మొత్తం ప్రజలందరికీ ముఖ్యమంత్రి. సో అందరూ వ్యతిరేకిస్తున్నారు, అందరూ దీని పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే మరి దీనిపైనే ప్రభుత్వం ముందుకెళ్తే వచ్చే రిజల్ట్స్ ఏంటి? వాట్ నెక్స్ట్? ఇప్పుడు జనగణన అంటే ఆటోమేటికల్లీ నేషనల్ సర్వే జరగాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ జరిగింది 2011లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా సర్వే జరగనప్పుడు, సెంట్రల్ సర్వే జరగనప్పుడు ఆర్థికంగా కానీ లేకపోతే సామాజికంగా కానీ ప్రధానంగా ఉద్యోగాలలో కానీ విద్యలో కానివ్వండి, ఈ బీసీల రిజర్వేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా చేయడానికి ఒక అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కనుక స్పెసిఫిక్ సామాజిక అంశాలని ఆర్థిక అంశాలని కనుక ముందు పెట్టగలిగితే కొన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాల కోసం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సర్వే జరపాలనే ఒక డిమాండ్ ఈ బలహీన వర్గాల నుంచి వచ్చింది. దాంతో కొన్ని రాష్ట్రాలు ప్రయత్నం చేశాయి, కోర్టులో పోతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రయత్నం చేసింది ఇంతకుముందు మనోడు చెప్పినట్టు కోర్టులో పోయినా ఉన్నా మా సంఖ్య ఇది అని తెలిసిన తర్వాత మా పోరాటంలో మార్పు వస్తుంది. నా సంఖ్యకు తగ్గట్టుగా నాకు ఎందుకు రాదు, నా సమస్య ఎందుకు పరిష్కారం కాదని ఒక మార్పు వస్తుంది. నువ్వు అన్ని రాష్ట్రాల్లో జరిపినట్టుగా రాష్ట్రంలో జరిపావు, కానీ జరిపింది స్పష్టంగా న్యాయం జరపాలన్న దాన్ని పక్కకు పెట్టి దాన్ని కుట్రకు ఉపయోగించుకోవడం వల్ల ఒక తప్పు జరుగుతూ ఉంది. దానికి ఎందుకని, ఒకటి దాదాపు 3.5 కోట్ల జనాభా ఉందని చెప్పి 2014లో ఉంటే దాన్ని 1.35% పెరుగుకుంటూ వచ్చినా కూడా ఇవాళ దాదాపుగా 3,80,00,000 దాకా రావాల్సిన జనాభాని దాన్ని తగ్గించి నువ్వు జనాభా సంఖ్యనే తగ్గించి చూపెట్టావు. ఓవరాల్గా ఇక్కడ చూపెట్టినప్పుడు ఏంటంటే, నేను 2 విషయాలు చెప్పేది ఏంటంటే, నువ్వు సర్వే జరిపిన సర్వేలో స్పష్టమైన రిపోర్టు బయటపెట్టావు. రెండోది గత సర్వే కూడా ఉంది, 2014 సర్వే కూడా ఇవాళ మీ దగ్గరే ఉంది. దీన్ని కంపారిజన్ కూడా చెప్పు, దాన్ని కూడా బయటపెట్టు, దీన్ని బయటపెట్టు. ఓవరాల్గా సంఖ్యని బయటకు తీసి ఆర్థిక అంశాలు కూడా తీసుకున్నావు, నువ్వు సామాజిక ఆర్థిక అంశాలు కూడా తీసుకున్నావు, అది కూడా బయటపెట్టు. దాని నుంచి ఎలా పెంచాలో చూపెట్టు. నువ్వు దాన్ని ఎలా పెడతావు? నువ్వు సామాజికంగా ఆర్థికంగా ఈ కులం ఇంత ఉంది, నేను ఇంత పెంచగలుగుతున్నాను, ఈ విధంగా పెంచుతాం అనేది విషయం నువ్వు ముందు పెట్టగలవు. ముందు పెట్టకుండా కేవలం ఒక సంఖ్యను చూపెట్టేసి మేము చేసేసడం అంటే ఏం చేస్తావు? అందమైన ఇత్తారాకేయటం కదా కావాల్సింది. ఆ ఇత్తారాకులు ఎంతో బువ పెట్టవా అనేది పాయింట్ కదా. నేను అందమైన ఇత్తారాకులు వేసిన మోదుగాకులతో చక్కగా గుట్టిన నేను అక్కడ పెట్టినా అంటే ఏం పెట్టేం లాభం? అది ఉట్టి ఇత్తారాకు పట్టుకొని చూసుకుంటూ కూర్చుంటామా? దాంట్లో నువ్వు ఏం చేయబోతున్నావు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం యొక్క బాధ్యత. నువ్వు నేషనల్ సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసినందుకు చేసావు, రైట్. చేయడం దాన్ని సంఖ్యను తీసుకొచ్చి ప్రజల ముందు చేయడం మంచిదే. కానీ ఏం చేయాలి? నువ్వు ఓ స్పష్టమైన సర్వే చేయాలి. నువ్వు స్పష్టంగా కాకుండా ఇచ్చొదిలిపెట్టే కూర్చొని కాగితాలు చూసుకొని గెస్ల ప్రకారంగా వాళ్ళు రాసుకొని పక్క తప్పుడు లెక్కలు అంటున్నారు. తప్పుడు లెక్కల తర్వాత మరో పక్క చూస్తే ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా. సో ఈ లెక్కే పూర్తిగా తేలనప్పుడు, లెక్కపైనే అనేక అభ్యంతరాలు ఉన్నప్పుడు మరి 42% రిజర్వేషన్ వాటి సంగతి ఏంటి, అమలు సంగతి ఏంటి? అదొక బిగ్ క్వశ్చన్ లాగా కనపడట్లేదు. ప్రభుత్వం మీద పచ్చి వ్యతిరేకత ప్రజల్లో మొదలైంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవడానికే భయపడుతున్నారు.
72, 73 రాజ్యాంగ సవరణ దృష్టిలో పెట్టుకున్నప్పుడు రాజీవ్ గాంధీ అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా సరే 6 నెలల కంటే దాటకూడదు, ఏది వాయిదాలు పడటం. ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఎన్నికలకు పోవడానికి భయపడుతున్నారు. ఎన్నికలకు పోవడానికి భయపడి ఏం చేస్తున్నారంటే ఏదో ఒక లీగల్ సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకటి, ఇప్పుడు 42% అని చెప్పేసి ఉన్నదాన్ని ఎందుకు చేయలేదు అని దాన్ని కోర్టుకు పోయి దాన్ని మళ్ళీ ఏదో ఆపుకునే ప్రయత్నం చేయడం. 2, ఎన్నికల యొక్క కోడ్ వాళ్ళకి కావాలి ఇప్పుడు. ఎందుకంటే ఎన్నికల కోడ్ ఎందుకు కావాలంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏది అమలు కావడం లేదు. చివరికి ఫ్రీ బస్ అన్నది కూడా అది కూడా బంద్ చేస్తారని ఇలా సోషల్ మీడియాలో వస్తూ ఉంది. అది కూడా బంద్ అయిపోద్దని. ఇలాంటి విషయాలలో మేము ఇప్పుడు రైతు భరోసా ఉంది. రైతు భరోసా మొత్తం 400 కోట్లు 470 కోట్లు ఇచ్చి మిగతా అన్ని బంద్ పెట్టారు. ఇప్పుడు ఏంటి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని మళ్ళీ ఒక 6 నెలలు గడుపుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు పోవడానికి భయపడుతున్నారు. అందులో ఎన్నికలకు పోవడానికి కూడా ఏదైనా 1, 2 అన్నీ ఒక్కసారి పెట్టకుండా ఏదో ఒకటి పెట్టేసి ఎన్నికల కోడ్ తెచ్చుకొని నిరంతరం 1 సంవత్సరం కాలం ఎన్నికల కోడ్ ఉండేట్టుగా ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఒక సమస్య నుంచి ఒక కాలు అడ్డం అంతా కట్టేసుకొని దాటినట్టుగా ఓ ప్రయత్నం చేయబోతోంది ప్రభుత్వం. దీన్ని నేను అనేది మనస్ఫూర్తిగా నిజంగా పేదల మీద ప్రేమ ఉంటే, బలహీన వర్గాల మీద ప్రేమ ఉంటే మనస్ఫూర్తిగా నీ ప్రయత్నం జరగాలి. దానికి ప్రతిపక్షాలు కూడా సహకరిస్తాయి, అన్నీ సహకరిస్తాయి. కానీ ఎక్కడ కూడా ఈ సర్వేలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కనపడలేదు. వాళ్ళ కుట్ర కనపడుతుంది తప్ప చిత్తశుద్ధి కనపడలేదు. రైట్, ఓకే శ్రీనివాస్ యాదవ్ గారు. సో లెక్కే తేలకపోతే మరి ఆల్రెడీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్న పరిస్థితి. సో మరి 42% అప్లికేబుల్ అనేది అదొక ప్రశ్నార్థకంగా మారిందా? దాని పరిస్థితి ఏంటి అనేది అంటే ఇంతకుముందు పెద్దలు రామచంద్రరావు గారు అన్నగారు చెప్పినట్టు స్పష్టంగా ఈరోజు రాష్ట్రంలో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది అనేది అందరూ అనుకుంటున్న మాట. ఏదో నువ్వు అనుకున్న మాట. ఎందుకంటే 4,000 పింఛన్లు అన్నారు, 2,000 ఇస్తున్నారు, సంవత్సరం అయిపోయింది, 14 నెలలు అయిపోయింది. కళ్యాణ లక్ష్మి అన్నారు, ఎక్కడ ఇస్తలేరు. తులం బంగారం అన్నారు, మా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు ఇస్తా అన్నారు, మా చెల్లెళ్ళకు స్కూటీలు ఇస్తా అన్నారు. ఇవన్నీ మనం చదువుకుంటా పోతే 420 హామీలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నాయి స్పష్టంగా. ఈరోజు అందులో భాగంగానే ఒక 42% మేము బీసీలకు ఇస్తామనేది కూడా ఒక హామీ. బీసీ డిక్లరేషన్, కామారెడ్డి డిక్లరేషన్. ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ను మరి ఎట్లా దాటవేయాలి అంటే ఈరోజు జనగణన చేయాలి. జనగణనలో ఏం తెలుస్తుంది, బీసీలకి ఇంత లెక్క అని తెలుస్తుంది. ఇంత లెక్క అని తెలిసినాక ఏం చేయాలి, మేము 42% ఇవ్వడానికి రెడీ అయినాం, ఇగో 42% ఇస్తున్నామని అనౌన్స్మెంట్ చేస్తారు ఇవాళ రేపు. ఈ 42 తర్వాత దళిత సోదరులు, తర్వాత ట్రైబల్ సోదరులు మొత్తం కలిపితే 60-70 దాటుతుంది కాదు. ఎవరో ఒక ఆయన, ఓ పటేలో ఇంకొక ఆయన పోయి కోట్ల కేసు ఇస్తాడు. కోట్ల కేసు అయినా కోర్టు ఆగిపోతుంది. ఆగిపోగానే చూసినావా, ఇగో పలానా వాళ్ళే పోయినరు, పలానా పార్టీ వాళ్ళే పోయినరు అని చూపించి ఈరోజు ఎలక్షన్ పోవడానికి ప్రిపేర్ అవుతుందని ఇది నగ్న సత్యం, ఓపెన్ సీక్రెట్. పెద్ద రాకెట్ సైన్స్ ఏమి కాదు ఇది. కాబట్టి ఇట్లా మీరు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఈరోజు కన్ఫ్యూజన్ చేసి మీరు హామీ ఇచ్చి 42% ఇవ్వకపోతే అది ప్రజలు తేల్చుకుంటారు. కానీ ఇక్కడ బాధాకరం ఏంటంటే కులాల మధ్య నువ్వు పగ పెంచుతున్నావు. ఈరోజు ఒక ఊరంటే అంతా ఒక కుటుంబంలాగా ఉండే ఊరును ఈరోజు రెడ్డోళ్ళకి ఇంత, కాపోళ్ళకి ఇంత, గంగులోళ్ళకి ఇంత, హౌస్లోళ్ళకి ఇంత అని చెప్పి వాళ్ళ మధ్యలో అగాత్యం సృష్టించే ప్రయత్నం చేస్తున్నావు. ఇది ప్రమాదం. నువ్వు చేసి సైంటిఫిక్ చేసి ఒప్పిస్తే అది కన్సెంట్ అవుతారు. ఈరోజు ఏ కుల సంఘమైనా, ఈరోజు దాదాపు ఈ తెలంగాణలో ఉన్న కుల సంఘాలు ఏ కుల సంఘమైనా ఇది సర్వే కరెక్ట్ ఉన్నదని ఒక్క స్టేట్మెంట్ వచ్చిందా మనకు? ఏ సంఘం నాయకుడైనా అప్రిషియేట్ చేసిండా? ఇటు రెడ్లు నిన్ను ఒప్పుకోరాయే, అటు ఎవరు ఒప్పుకోరాయే, బీసీలు ఒప్పుకోరాయే, ఎవరు ఒప్పుకోరాయే. మరి ఎందుకు చేసినట్టు నువ్వు ఇచ్చిన హామీని అమలుపరచకుండా ఈరోజు కులాల మధ్యలో నువ్వు లొల్లి పెట్టే ప్రయత్నం చేస్తున్నావు, తన్నుకునే ప్రయత్నం చేస్తున్నావు. రేపు లెక్కలు వస్తాయి. ఇంకో మాట చెప్పాలి రాజు, రేపు లెక్కలు వస్తాయి. ప్రధానంగా బీసీలలో 4 కులాలు 5 కులాలు ఎక్కువ జనాభా ఉన్న కులాలు, పద్మశాలి, గొల్ల కుర్మ, అదేవిధంగా గౌడ, ముదిరాజ, మున్నూరు కాపు. ఇప్పుడు ఎవరు తక్కువ చేసినా కూడా మేము ఎంత ఉన్నావు, నువ్వు 30 లక్షలు ఉన్నావా, లేదు నేను 40 లక్షలు ఉన్నా, ఈ మధ్యలో కొట్టాడు. అంటే రేపు నువ్వు ఒకవేళ సర్పంచ్ నిలబడితే నువ్వు గొల్లైనా ఓడగొట్టాలి, నువ్వు ఒకవేళ కాపాయన నిలబడితే గౌండ్లు అయినా ఓడగొట్టాలి, గౌండ్లు అయినా నిలబడితే షాలైన గొల్లైనా బట్టి ఓడగొట్టాలి. ఇది రేపు జరగబోయే రాజకీయ కుట్ర. ఇది రేవంత్ రెడ్డి చేసిన కుట్ర. ఇది తెలంగాణలో ఉద్యమకారులు, విప్లవ ఉద్యమకారులు, దళిత ఉద్యమకారులు, బహుజన ఉద్యమకారులు అర్థం చేసుకుంటున్నారు. అర్థం చేసుకుంటే ఏం లేకుండా పోరు. కాబట్టి ఇప్పటికైనా నిజాయితీతో చెప్పండి, నీతితో మాట్లాడండి. అంతేగాని మీరు ఇచ్చిన హామీని దాటవేయడానికి ఈరోజు కులాల మధ్యలో కుట్ల పెడితే ఎట్లా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు?
మా Right, ముఖ్యమంత్రి అని నీకు మంచి ఓట్లేసి గెలిపించారు కదా తెలంగాణ ప్రజలు, నువ్వేమో చేస్తావని గెలిపించారు కదా, మంచి మెజార్టీ ఇచ్చారు కదా. అట్లా పరిపాలించకుండా ఇట్లా నువ్వు కులాల మధ్యలో పగబెట్టి లొల్లి పెట్టి నువ్వు మాట్లాడిన నేపథ్యం కూడా అట్లే ఉంది కదా గతంలో. కాంగ్రెస్ పార్టీగా కామారెడ్డిలో భారీ బహిరంగ సభ అప్పుడు నిర్వహించి బీసీ డిక్లరేషన్ అమలు చేస్తాం, అది కూడా 6 నెలల్లోనే అని చాలా స్పష్టంగా అప్పుడు పార్టీగా హామీ ఇచ్చింది. కానీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఇంకా బీసీల లెక్క తేల్చడంలోనే అంతా ఒక గందరగోళంగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఒకసారి మనం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చూస్తే వితిన్ 6 months అంటే బీసీ రిజర్వేషన్స్ విల్ బి ఇంక్రీజ్డ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్ సెన్సెస్ అండ్ బీసీ కమిషన్ రిపోర్ట్ అంటే వితిన్ 6 monthsలో అమలు చేస్తామని చెప్పారు. తర్వాత ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్స్ టు 42% ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 23%, 23% ఉన్నటువంటి రిజర్వేషన్ని 42% పెంచుతాము. ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ ఫర్ బీసీస్ ఇన్ పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్, ప్రొవైడ్ సబ్ కేటగరైజేషన్ ఇన్ బీసీ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్. స్థానిక సంస్థల్లో 23% ఉన్నటువంటి వాటాను 42% పెంచుతామని చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి హామీ. ఇప్పుడు ఆ హామీకి హామీ అమలు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఎందుకంటే బీసీ లెక్కలే పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయడంతో ఆ 42% హామీ అమలుకు ఇంకా మరింత కఠినంగా మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో దీంతో 42% అమలు అనేది ఒక ప్రశ్నార్థకంగా మారింది అంటూ బీసీ సంఘాలు బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇష్యూ చేసింది. సో ఇక ఉప ఎన్నికలు తప్పవు అనేటువంటి వాతావరణం వస్తుంది. మొన్న ఇటీవల సుప్రీంకోర్టు చేసినటువంటి కామెంట్స్ వాటికి మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి. రామచంద్ర గారు, ఉప ఎన్నికలు తప్పే పరిస్థితి కనిపించట్లేదా? ఉప ఎన్నికలు వస్తున్నట్టే అనుకోవచ్చా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ చూస్తుంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి? డెవలప్మెంట్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయి అనిపిస్తుంది. ఉప ఎన్నికలు రావాలి కూడా, వస్తాయి అనిపించడమే కాదు ఉప ఎన్నికలు రావాలి కూడా. అంటే ఫిరాయింపుల మీద ప్రత్యేకంగా ఏంటంటే ఫిరాయింపుల చట్టమే ఉంది మనకు. ఫిరాయింపుల చట్టంలో ఒక వ్యక్తి ఫిరాయించడం వేరు, ఒక పార్టీ చీలిపోవడం వేరు, రెండు రకాలు. ఉదాహరణకు ఎన్టీ రామారావునికి చంద్రబాబు నాయుడుకు పార్టీ మారినప్పుడు అసలు పార్టీ మారిపోయింది అనుకున్నాం, చీలిక కూడా కాదు అది. దానికి ఆ విధంగా కోర్టు తీర్పులు ఇచ్చాయి, సరే తప్పుల తర్వాత విషయం. బట్ ఇక్కడ చీలిక 1/3 కనుక చీలి వెళ్ళిపోయినట్లయితే దాన్ని మరో చీలికగా గుర్తించవచ్చు అని కూడా ఫిరాయింపుల చట్టం ఉంది. కానీ ఒక వ్యక్తి వెళ్ళిపోతే కేవలం ఒక స్పీకర్ చేతిలో పెట్టి స్పీకర్ ఏమైనా చేయొచ్చు అని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విడిపోయినప్పుడు కూడా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు మా రాజీనామా ఆమోదించండు అని అసెంబ్లీ కాడ మొత్తుకొని ధర్నా చేశారు, కోర్టుకు పోయారు. ఏంటి డిమాండు? మా రాజీనామా ఆమోదించండి అని. ఆయన స్పీకర్ నుంచి జవాబు రాలేదు. ఇక్కడ స్పీకర్ ఎప్పటికైనా తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు అంటే అది ఆ ప్రజాస్వామ్యానికి అసలు అర్థమే లేకుండా పోతా ఉంది. ఇప్పుడు మొదట ఒక 3 ఎమ్మెల్యేల మీద ఒక పిటిషన్ వేశారు కొంతమంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అది పెండింగ్ ఉంది. తర్వాత మళ్ళా వేశారు, ఓ 10 మంది ఫిరాయించారు. 10 మంది ఫిరాయించిన తర్వాత ఆ ప్రజలు నీకు ఓటేసింది నువ్వు ఫలానా పార్టీ సింబల్ మీద వచ్చావు కాబట్టి నేను ఫలానా పార్టీ వ్యక్తినని ఓటేశారు. అది పార్టీ మీద ప్రేమతో వేశారు. ఈరోజు నువ్వు వెళ్ళిపోయావు, నీకు ఫిరాయించడం తప్పేం కాదు. కానీ ఏం ఫిరాయించాలి? నువ్వు ఆ పార్టీలో లబ్ధి పొందిన ఆ సీటుని అక్కడే రాజీనామా చేసి నువ్వు వెళ్ళిపోయినట్లయితే నువ్వు అందులో పోయి మళ్ళీ పోటీ చేస్తే గెలు. నిజంగా మీకు ఏమాత్రం నిజాయితీ నీతి ఉన్నా ఈ 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఇమీడియట్గా రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వాళ్ళే నువ్వే నిలబడు, నువ్వు పోయిన పార్టీ నుంచే నిలబడు, నువ్వు గెలు. నాకే బలం ఉందని చూపెట్టు, తప్పేం కాదు. పార్టీకి బలం ఉందా వ్యక్తికి బలం ఉందా తెలుసుకుందాం, మీరు రావచ్చు. కానీ అలా కాకుండా ఆడికి పోయేసి కూర్చొని మాకు స్పీకర్ చేస్తాడు సహాయం అనే దాన్ని కోర్టుకు పోయింది. కోర్టు కూడా నిన్న ఎంత ఘోరంగా కోర్టు కామెంట్ చేసిందంటే ఈ టర్మ్ ఈ 5 ఏళ్ల వరకైనా కనీసం చర్య తీసుకుంటావా అని స్పీకర్ని ప్రశ్నించింది. మరి స్పీకర్కి ఏ నైతికత ఉన్నది? మొత్తం అసెంబ్లీ అది మన అయిపోయే వరకన్నా తీసుకుంటారా అని అడిగారు. దానికి ఏ నైతికత ఉంది స్పీకర్కి? దాంతో ఆ స్పీకరు తరపున లాయర్ అయినా సరే దాన్ని టెక్నికల్ కోసం పోవడం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ నైతికతను చూపెట్టడం లేదు. బట్ ఇక్కడ తప్పనిసరి పరిస్థితిలో ఇవి ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయిపోతారు వీళ్ళు. ఖచ్చితంగా ఎన్నికలు వస్తాయి, రావాలి కూడా. సీరియస్గా తీసుకుంటుంది. ఈ పోరాటం దేశవ్యాప్తానికి కూడా ఒక రకమైన గుర్తింపు అవుతుంది. ఇది ఖచ్చితంగా డిస్క్వాలిఫై అవుతుంది. ఈ క్వాలిఫై ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుంటాయి. రేపు భవిష్యత్తులో ఫిరాయింపులు జరిగినా కూడా ఈ విధంగానే ఉంటాయి. ఖచ్చితంగా ఇక్కడ పార్టీతోనే గెలిచినావని జనం అంటున్నారు, కాదు నేను వ్యక్తిగతంగా గెలిచినా నువ్వు అంటున్నావు. తెలుసుకుందా అంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ తేల్చుకుంటే తప్ప నీకు ఈ విషయం అర్థం కాదు. స్పీకర్ చేసేది ఇది కరెక్ట్ కాదు. శ్రీనివాస్ యాదవ్ గారు, ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తూనే ఉన్నారు, ఉప ఎన్నికలు ఖచ్చితంగా రాబోతున్నాయి, సిద్ధంగా ఉండండి అంటూ కార్యకర్తలకి ఒక రకమైనటువంటి ఉద్బోధన చేస్తూనే ఉన్నారు. అంటే పరిస్థితి చూస్తుంటే అదే కనిపిస్తుందా? ఖచ్చితంగా ఉప ఎన్నికలు తప్పేలా లేనట్టే ఉందా? ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన ఎలక్షన్స్, వారి వారి రాజకీయ పార్టీల మేనిఫెస్టోల మీద నమ్మి ఓట్లు వేసారు. స్పష్టంగా ప్రజలు నీ మేనిఫెస్టో నచ్చితే నీకు ఓటేసారు, నా మేనిఫెస్టో నచ్చితే నాకు వేసారు. స్పష్టంగా రిజల్ట్ ఏమొచ్చింది? కాంగ్రెస్ మేనిఫెస్టో మీద నమ్మకంతో వాళ్ళకు ఓట్లు వేసి మంచి మెజార్టీ ఇచ్చిండ్రు. తర్వాత ప్రతిపక్ష పార్టీలో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయమని బీఆర్ఎస్ హోదా, ప్రతిపక్ష హోదా ఇచ్చిండ్రు. ఈరోజు నువ్వు ఇచ్చిన హామీలు అమలు పరచకుండా ఈరోజు నీకు మంచి మెజార్టీ ఇచ్చిన తర్వాత మ్యాండేటరీ మెజార్టీ ఇచ్చారు, నీకు ఎలాంటి ప్రమాదం లేదు, నీకు అవకతవకల ఏం లేదు. ఈరోజు ఇచ్చిన తర్వాత నువ్వు ఎందుకు చేర్చుకుంటున్నావు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు అడుగుతున్న మౌలిక ప్రశ్న. కోర్టు దగ్గర తప్పించుకోవచ్చు, స్పీకర్ దొరకపోవచ్చు, అన్న చెప్పినట్టు టెక్నికల్గా నువ్వు తప్పించుకోవచ్చు కాసేపు. కానీ తెలంగాణ ప్రజలు ఏమంటున్నంటే, నేను రాజేష్ గారికి బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే నువ్వు అల్లెందుకు పోయినావు, ఎందుకు పోవాల్సి వచ్చింది అంటే స్పష్టంగా ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు అక్కడ ప్రజలను మోసం చేసినట్టే కదా, అక్కడ ప్రజలను చీట్ చేసినట్టే కదా. టోటల్గా మనం చూస్తే ఏంది, నీకు మంచి మెజార్టీ ఇచ్చిన తర్వాత మంచి పరిపాలన చేయమని నీకు అధికారం ఇచ్చిన తర్వాత ఆ పార్టీలో చేయవలసిన వాళ్ళని వీళ్ళకి తీసుకోవాల్సిన ఉంది. ఆ పార్టీకి ఏమి ఇచ్చిండ్రు? ప్రతిపక్ష హోదాలో ఉండి 39 సీట్లు ఇచ్చి ప్రజల పక్షాన ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఇచ్చిన హామీలు అమలుపరిచినప్పుడు నువ్వు వెనకలబడి ఎంబడిపడి అమలు పరిచే విధంగా చూడు అని బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు స్పష్టంగా. ఇది ఇచ్చింది, ఇది డెమోక్రటిక్గా ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చారు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఈరోజు డిక్టేటర్ పాలిటిక్స్ చేయబోతున్నావు. డిక్టేటర్ పాలిటిక్స్లో ఏమవుతుంది చరిత్ర మనం చూసినాం కదా. కాబట్టి ఇప్పటికైనా కోర్టు కాదు, కనీసం ఈరోజు ఏదైతే పరిపాలిస్తున్న నాయకుడు ఎవరైతే ఉన్నారో, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరున్నారో, దేశంలో సేవ్ డెమోక్రసీ అని రాహుల్ గాంధీ పట్టుకుంటున్నా, నీ డెమోక్రసీని కాపాడాలి కదా నీ రాష్ట్రంలో. నువ్వు సేవ్ డెమోక్రసీ అని యూపీలో మాట్లాడుతున్నావు, వేరే ఎమ్మెల్యేలు వేరే పార్టీ కాంచి పోతే నువ్వు ఆగమాగమై బీజేపీ పార్టీ మా ఎమ్మెల్యేలను మోసం చేసింది, ఎత్తుకపోతుందని చెప్తున్నావు కదా. మరి ఇక్కడ ఏం చేస్తుంది నీ పార్టీ? అక్కడ వేరే రాజకీయ పార్టీ రాజ్యాంగం ఉంది, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రాజ్యాంగం వేరే ఉన్నది. ఏమన్నా అట్లా ఏమన్నా ఉంటే చెప్పాలి రాహుల్ గాంధీ. టెల్ మీ రాహుల్ గాంధీ ఓపెన్లీ నేషనల్ మీడియాలో మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వేరే మేనిఫెస్టో ఉంది, మా నేషనల్ పార్టీ వేరే మేనిఫెస్టో, అది రేవంత్ రెడ్డి కాంగ్రెస్, ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అని చెప్పాలి. చెప్పకపోతే ప్రజలు బుద్ధి చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా నీకు ఇచ్చిన మ్యాండేటరీ అధికారంతో, మ్యాండేటరీ ఏదైతే ఇచ్చిన సీట్లతోని మంచి పరిపాలన చేయాలి, నువ్వు ఇచ్చిన హామీలు అమలు పరచాలి, అటువైపు ప్రయాణం చేయాలి తప్పచ్చి ఏ ఎమ్మెల్యే నొక్కపోదాము, ఏ ఎమ్మెల్యే లోపడేసి ఏమొస్తారా నాయన? ఏమి రాదు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు, నీకు కర్రు కాల్చి వాత పెట్టే రోజు దగ్గరలో ఉంది. రామచంద్ర గారు, ఎన్నికల హామీల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి హామీల విషయం తీసుకుంటే 2 lakhs లోపు ఎవరైతే రుణం తీసుకున్నారో రుణమాఫీ చేసేస్తాం ఏక మొత్తంలో. సరే, ఎట్లా జరిగిందో మనం చూసాం. ఆ రుణమాఫీ కూడా జరక్క, చేసినటువంటి అప్పులు తీరక రైతాంగం ఆత్మహత్యల బాట పడుతున్న పరిస్థితి నిర్మల్ జిల్లా దగ్గర ఒక రైతు సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన. ఆత్మహత్యలు అనేది ఒక్కటే కాదు, రోజు ఒకటి రెండు జరుగుతూనే ఉన్నాయి. నీకు ఆత్మహత్యలు జరగని రోజు లేదు తెలంగాణలో అనేది ఒకటి. రెండోది కూడా ఏంటంటే, ఇవాళ హామీలు ఇచ్చింది రంగాల వారిగా ఒక్కొక్క వర్గానికి ఇచ్చుకుంటూ పోయారు. ఏ వర్గం కూడా ఇలా సుఖంగా లేదు. అంటే యజమాని సుఖంగా ఉంటే కూలీలు సుఖంగా ఉన్నారు అనేది గత చర్చ. కానీ ఇక్కడ కూలీలు కాదు, యజమాని కూడా లేకుండా పోయారు. నీ ఆత్మహత్యలలో బిల్డర్లు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, ఇలా నిర్మాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సినిమా ఫీల్డ్లో పోతే బాగా డబ్బులు ఉన్నోళ్ళు నిర్మాత అంటారు, ఇంకో ఫీల్డ్లో పోతే నిర్మాణ రంగానికి పోతే బిల్డర్లని డబ్బులు ఉన్నోళ్ళు అంటారు. బిల్డర్లు కూడా ఆత్మహత్య చేసుకుంటున్నారు, నిర్మాతలు కూడా ఆత్మహత్య స్థాయికి వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏంటి, ప్రధానమైన రంగం వ్యవసాయ రంగం. ఇలా తెలంగాణలో వ్యవసాయ రంగంలో రైతుకు కూడా ఏ మాత్రం అవకాశం లేకుండా, ఒక అప్పులు ఇలా తీరకనే కాదు, పాత అప్పులు తీరకనే పాయింట్ కాదు, కొత్త అప్పులు దొరకడం లేదు. ఇలా పోయి బ్యాంకుకు పోతే బ్యాంకు లోన్ ఇచ్చినట్టు లేదు. ఎందుకు? ఈ హైడ్రాలు అది ఇది చేసే ఈ డ్రామాలన్నీ కూడా బ్యాంకులకు ఒక భయాన్ని పుట్టించాయి. కాబట్టి బ్యాంకు ఏ రంగానికి కానీ అప్పు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. పాత అప్పు తీరడం లేదు, కొత్త అప్పు దొరకడం లేదు, వ్యవసాయం నడవడం లేదు. పోనీ ఉన్న దాంట్లో 2 ఎకరాలు ఉంది, 1 ఎకరం అమ్ముకుందామా అంటే కంప్లీట్గా దాని రేట్ అంతా పూర్తిగా పడిపోయింది. కొనేవాడు దిక్కు లేదు, అమ్ముకుందామన్నా కొనే దిక్కు లేదు. మరి వాడు ఏం చేయాలి? అమ్ముకుందామంటే ఎకరం అన్న కొనేటోళ్ళు లేడు, కొత్త అప్పు తెచ్చుకుందామంటే బ్యాంకులు ఇవ్వవు, పాత అప్పులేమో తీరకుంటున్నాయి. పాత అప్పులోడు వచ్చి మీద పడుతూ ఉన్నాడు. రైతుకు ఒకటే ఒక మార్గం ఆత్మహత్యలాగా కనపడుతూ ఉన్నది. అది కరెక్ట్ కాదు. ఆత్మహత్యలు చేసుకుంటే సమస్య పరిష్కారం కాదు. కానీ మార్గం ఏ సైడ్కి పోయినా కూడా నీకు
పాత అప్పు తీరాలంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, అప్పుడు కోసం మళ్ళీ కొత్త అప్పు తీసుకొచ్చుకుంటా ఉంటుంది. కానీ మరి ఆ కొత్త అప్పు నీకు రైతుకు దొరకాలి కదా, ఎవడు ఇవ్వాలి? ప్రైవేట్ అప్పు దొరకదు, బ్యాంకులు అప్పు ఇవ్వవు, ఎవడివ్వాలి? లేదా అమ్ముదామంటే పొలం అమ్ముడు పోదు. ఇవాళ నీకు పోనీ రైతు ఇంత చిన్న పెట్టుబడి అన్న రైతు భరోసా ఇస్తుందేమో అని చెప్తుంటే ఆ రైతు భరోసా ఇవ్వడానికి కూడా నువ్వు ఇవ్వలేకపోతుంది. అంటే పెట్టుబడికి కొనుగోలు అమ్మకాలు కూడా జరగక అసలు లేదు కదా. ఉన్న ఎకరంలో అరెకరం అమ్ముకుంటున్నా నా అప్పు తీరుతుందేమో, నేను బతుకుతున్నామో అనుకుంటే అది కొనేదేవాడు లేడు. ఒక రియల్ ఎస్టేట్ అనేది నీకు ప్లాట్లలోనో బిజినెస్లో పట్టణాలలో కాదు, ఎక్కడ కూడా ఇలా నీకు కొనుగోలు లేవు. ఆ రిజిస్ట్రేషన్లు కంప్లీట్, ప్రభుత్వం ఆదాయం కూడా పడిపోయింది. మరి నాకు అనిపిస్తుంది ఈ మొత్తం రియల్ ఎస్టేషన్ అంతా డల్గా చేసేసి ఈ రేటు లేని సమయంలో రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ బంధువులు కానీ దోస్తులు కానీ సిండికేట్ కానీ మొత్తం కొనేసుకొని ఆ తర్వాత పెంచే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా, దీంట్లో ఏమైనా కుట్ర దాగి ఉందా అనే అనుమానం కూడా ఉన్నది. బట్ ఏది ఏమైనా మొత్తం రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి, కొనుగోలు ఆగిపోయినాయి. పేదవాడి వాళ్ళ తాను అప్పు తీర్చలేక, అప్పు తెచ్చుకోలేక, అమ్ముకోలేక ఆత్మహత్యల పాలవుతూ ఉన్నారు. ఇది ప్రధానంగా జరుగుతూ ఉంది. ఏ రంగం కూడా సుఖంగా లేదు. నువ్వు ఏ రంగాన్ని తీసుకో సుఖంగా లేదు. ఎవడు మూడు ఆత్మహత్యలు పోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ప్రభుత్వ విధానమే పరిపాలన తెలియకనా, కావాలని పరిపాలన ఈ విధంగా చేస్తున్నదా, కుదేలు చేస్తున్నదా అనేది మన ముందున్న పెద్ద సమస్య. శ్రీనివాస్ యాదవ్ గారు, రుణమాఫీ కాక ఒకరు, రైతు బంధువులు రాక అంటే పెట్టుబడి రాక ఒకరు, ఇట్లా ఏవైనా కారణాలు కావచ్చు కానీ రైతులు ఆత్మహత్య శరణ్యం అనుకున్నటువంటి ఒక దీనమైనటువంటి స్థితి కనబడుతుంది. అంటే మనకు స్పష్టంగా 2014 కంటే ముందు మనం రైతు ఆత్మహత్యలు చూసినాం. నీళ్లు లేక, పంట పండక, వచ్చిన పంటను తగలబెట్టుకోవడము, ఎడ్లను మేపుకోవడము, గొర్రెలను మేపుకోవడము, లూటీ చేయడము, అలాంటి పరిస్థితి చూసినాం. 2014 తెలంగాణ తెచ్చుకున్న తర్వాత ఒక స్పష్టంగా కేసీఆర్ గారు దీర్ఘకాలిక లక్ష్యంతో ఫస్ట్ గ్రామాలను స్ట్రెంథెన్ చేసిండు. అంటే మిషన్ కాకతీయ ద్వారా స్పష్టంగా ఏమైంది, చెరువులు మంచిగా అయినాయి, దాంతో పంట ఉత్పత్తి అయింది, ఆ పంటతోని డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతోని మండలంలో ఫ్లాట్ కొనాలి, మండలంలో నుండి జిల్లాలకు కొనాలి, జిల్లాల నుండి హైదరాబాద్లో కొనాలి. దట్ ఈస్ రియల్ ఎస్టేట్. నువ్వు ఎక్కడ ఉత్పత్తి చేస్తావో అక్కడ డబ్బును జనరేట్ చేయాలి. ఆ జనరేట్ అయిన డబ్బు నీకు ఈరోజు హైదరాబాద్కు వస్తుంది. ఆ రోజు ఆంధ్రాలో ఉన్న వాళ్ళు అక్కడ డబ్బు పంట పండింది కాబట్టి ఎక్సెస్ అమౌంట్ తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుబడి పెట్టిండ్రు. స్పష్టం, అది ఓపెన్. సో ఎప్పుడైతే నువ్వు ఉత్పత్తి దగ్గర ఉత్పత్తి బలమైన నువ్వు నిర్మాణం చేయకుండా బలమైన లక్ష్యంతో ఉండకపోతే నువ్వు ఏ రంగమైనా ఆగమైపోతుంది కదా. కాబట్టి ఈరోజు నాయకుడికి ఏమున్నది, స్పష్టంగా ఆయన ముఖ్యమంత్రి రావడం ఏమేమన్నాడు, లంకె బిందెలు ఉంటాయనుకున్నా, నేను లంకె బిందెలు లేవిడ ఏం లేవు అన్నాడు. అంటే అర్థమైంది, నీ స్పష్టంగా నువ్వు దోపిడీ చేయడానికే వచ్చిన సెక్రటరీ అనేది అర్థమవుతుంది. తనే చెప్తున్నాడు, తనలో ఉన్న మెదడులో ఉన్న ఆలోచన విధానం ఆయనే చెప్పిండు. ఎవరైనా కూడా రూపాయి రాక రూపాయి పోగా ఉంటుంది, అంతేగాని లంకె బిందెల ఫిక్స్డ్ డిపాజిట్ పైసలు ఏముండే. కాబట్టి ఈరోజు ఎవడు అడిగిండే నిన్ను మూసీ పరివాహక ప్రాంతం మీద దాడి చేసినావు, ఎవడైనా అడిగిండు హైడ్రా తెమ్మని? నేను అడిగిండు ఎవడన్నా? అప్లికేషన్ ఫామ్ ఇచ్చిండా? నువ్వు హైడ్రా ఎత్తివి ఈరోజు ఎవడన్నా 150 గదాల ఫ్లాట్ కొందామంటే వాడు హైడ్రాలు ఉందని అడుగుతున్నాడు. ఏం తెలియక తెలిసి. అంటే నువ్వు స్పష్టంగా వచ్చుడితోనే మూసీ ప్రక్షాళన అంటివి నువ్వు మేనిఫెస్టోలో పెట్టావా? నువ్వు హైడ్రా అన్నావు, నీ మేనిఫెస్టోలో పెట్టావు. నీ మేనిఫెస్టోలో పెట్టేవో నువ్వు అమలు చేయవు. నువ్వు మేనిఫెస్టోలో లేని నీ ప్రభుత్వము, గత ప్రభుత్వము 60 ఏళ్లల్లో కొన్ని 100 చెరువులను కబ్జా చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు నేను ఇల్లు కట్టుకుంటే నువ్వు నా దగ్గర రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని, నా కరెంట్ బిల్లు ఇచ్చి, నా కరెంట్ వసూలు చేసి, నన్ను ట్యాక్సీ కట్టి నన్ను ముద్దాయం చేస్తావా? నాకు బ్యాంకు లోన్ ఇచ్చి ఎవరిని చేస్తావు? ఎక్కడిది హైడ్రా, ఎక్కడిది మూసీ పక్షాలన? ఏం చేయదలుచుకున్నావు ఈ రాష్ట్రాన్ని? ఎక్కడన్నా ఇంతకుముందు అనేది ఏమైనా అప్పు అయితే ఒక మూల అమ్మితే నీ ఇల్లు కొట్టదా, ఇల్లు కట్టుకుంటా, నా బిడ్డ పెళ్లి ధైర్యం. ఇప్పుడు మూల కాదు, ఎవరైనా 100 అనేటోళ్ళు లేకనే కదా ఈరోజు ఒక రియల్ ఎస్టేట్ సూసైడ్, ఒక రైతు సూసైడ్. రైతు ఎక్కడ సూసైడ్ చేసుకోవాలి? బావి గడ్డ చచ్చిపోవాలి బాధపడి, ఎవడు ఏం దేయలేక. బ్యాంకులో వచ్చి చచ్చిపోతాడా అండి? బ్యాంకులా, ఎంఆర్ ఆఫీసులా, కాన్స్టిట్యూషన్ ఉన్న మెజిస్ట్రేట్ ఉన్న ఎంఆర్ ఆఫీసులో రైతు చనిపోతాడా అండి? బ్యాంకుల లోన్ ఇచ్చే బ్యాంకు నేను ధైర్యం చెప్పి 10 రూపాయలు ఇచ్చి నువ్వు పంట పండించినాక నేను తీసుకుంటా అని ఇచ్చే బ్యాంకు కాడ చచ్చిపోతారా? ఏంది ఎడిపోతున్నాం? సో కాబట్టి ఇప్పటికైనా కనీసం బుద్ధితోని, జ్ఞానంతోని, సోయితోని ఇచ్చిన హామీల వైపు ప్రజలను కాపాడుకునే పరిపాలన అందించాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి కోరుకోవడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. కాబట్టి ఇట్లాంటి ఫోటోలు ఏమైనా చూసినాం మనం? 10 ఏళ్ళలో ఎప్పుడైనా కనిపించినాయా? స్టార్టర్లు, మోటార్లు కాలిపోయి ఎట్ల పనులు వేసుకుపోయి చూసినాం మనం? చివరికి రామచంద్ర గారు, ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక రైతు ఆత్మహత్యల అధ్యయన
కమిటీ కూడా పర్యటిస్తోంది కారణాలు తెలుసుకోవడం కోసం. సో జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్నటువంటి ఆత్మహత్యలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు స్పష్టంగా మనం రైతుని సబ్జెక్టుగా తీసుకున్నప్పుడు రైతుకు కావాల్సింది ఏంటబ్బా? భూమి కావాలి. భూమి అయినాక నీళ్లు కావాలి. నీళ్లు రావడానికి కరెంటు కావాలి. వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడి కావాలి. పంట పండించి కష్టపడ్డ తర్వాత ఆ పంటను అమ్ముకోవడానికి రేటు కావాలి. నువ్వు రేటు కాడికి వచ్చేసరికినేమో బోనస్ ఇస్తానంటివి, సన్నవడ్లకు తప్ప నేను మళ్ళీ వడ్లకేనంటివి. సన్నవడ్లు పండించుకునేది ఎంతమంది, నువ్వు ఇచ్చింది ఎంత, అలా వచ్చింది ఎంత అని చూస్తే అది లేదా. ఇలా అప్పులు తీరక వ్యక్తి ఏం చేస్తున్నాడు, రైతు ఏం చేస్తున్నాడు, తనకు తాను బయటపడడం కోసం చావును ఎన్నుకుంటా ఉన్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాత పిల్లలు కానీ తల్లి కానీ ఆ పడే బాధ ఉన్నది చూసినావా, అది నరకం, మరీ నరకం అది. ఎందుకంటే ఆ అప్పును తీర్చలేదు, వాడు వదిలిపెట్టడు, ఆ తల్లి కానీ పిల్లలు కానీ పడే బాధ చూడు. దీన్ని మనసులో పెట్టుకున్నప్పుడు ఏం చేస్తున్నాడు, కొన్ని చోట్ల కుటుంబాలే పిల్లలతో సహా భార్య భర్త ఇక అంత కుటుంబం బయటికి వెళ్ళిపోదాం, చచ్చిపోదాం అనే నిర్ణయానికి వస్తూ ఉన్నారు. ఇది చాలా వాళ్ళకు భరోసా కల్పించాలి. ఇవాళ బీఆర్ఎస్ ఒక అధ్యయన కమిటీ వేసి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది. మీరు చావద్దు, మనం పోరాడదాం, మేము అందరం కలిసి పోరాడదాం, మనం బతికి మనం ఈ పోరాటం చేద్దాము, సమస్యను పరిష్కరించుకుందామని. నేను ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇవాళ నీకు రైతు భరోసా కానీ, రైతు పెట్టుబడి కానీ, రైతు బతకడానికి ఒక భరోసా కల్పించింది. కానీ వాడు చనిపోతే బీమా కూడా లేని పరిస్థితికి నువ్వు తీసుకొస్తూ ఉంటే, ఇవాళ రైతు బీమా గుంట భూమి ఉంటే రైతు బీమా 5 లక్షల రూపాయలు గత ప్రభుత్వంలో వచ్చేది నీకు. అది లేదు, ఇది లేదు, ఏది లేదు. ఇవాళ నువ్వు ఈ పెట్టుబడి రైతు భరోసా ఎందుకు ఇచ్చారో ఈరోజు అర్థమవుతుంది కదా. ఆ రోజు ఎందుకు ఇచ్చారు రైతు భరోసా అన్నారు. రైతుకు భరోసా కల్పించడం కోసం, రైతు బతకడం కోసం. తాత్కాలికంగా చిన్న రైతు పెద్ద రైతు తను వ్యవసాయం చేసుకోవడం వలసలు తిరిగి వచ్చాయి రాజేష్. అంటే ఎక్కడో పట్టణాలకు కూలీ చేసుకుని పోదామని ఉన్న ఎకరం 2 ఎకరాలు రివర్స్ కౌలు పెద్ద పెట్టుబడిదారుల భూస్వాములకు ఇచ్చి వాళ్ళు పట్టణాల్లో పోయి కూలీ చేసుకుంటూ ఉంటే, ఎప్పుడైతే బీఆర్ఎస్ పాలనలో నీకు నీళ్లు దగ్గరకు వచ్చాయో, వ్యవసాయం దగ్గరకు వచ్చిందో, కరెంటు ఉచితమైపోయిందో, పట్టణాల నుంచి వలసలు తిరిగి వచ్చి ఉన్న ఎకరం చేసుకున్నారు, వ్యవసాయం చేసుకున్నారు. ఈ రోజు పరిస్థితి ఏంటి, ఆ ఎకరం చేసుకుంటే పెట్టుబడి లేదు, అప్పులు తీరు, అమ్ముదామంటే మార్గం లేదు. ఈ స్థితిలో ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఆ భరోసా లేకుండా పోతుంది. ఎక్కడైతే ఆఫీసులలో కాదు, పొలాల కాల కూడా ఎంత బాధ అనిపిస్తుందంటే, ఆ రైతులు చనిపోతూ ఉంటే అసలు ఏమైతుంది సమాజం అనే బాధ మాత్రం సమాజాన్ని అర్థం చేసుకునేవాడు ఎవడైనా బాధపడతాడు. కాబట్టి రైతుని బాధ పెట్టిన తర్వాత ఆ రాష్ట్రం బాగుపడుద్ది అనేది లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ గట్టు రామచంద్రరావు గారు. థ్యాంక్ యూ సో మచ్ గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.